హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ అయితే గత వీడియోలో మీకు వివరించాను కదా, వీటి గురించి. ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ అయితే మనకు డైమండ్ సెలెక్టర్ ద్వారా మనకి ఎన్ని పాయింట్లు వస్తుందో ఈరోజు మీద మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు డైమండ్ సెలెక్టర్ 2. దీని ద్వారా మనం డైమండ్ ఎన్ని పాయింట్లు వస్తున్నాయో మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టోన్స్ అయితే మనకు ఎన్ని పాయింట్లు వస్తున్నాయో దీని ద్వారా మీకు చూపించబోతున్నాను. చూడండి, ఈ స్టోన్స్ అయితే మనకు వీడియోలో చూపించాను కదా ఇంతకుముందు. ఈ స్టోన్స్ ఇప్పుడు ఎన్ని పాయింట్లు వస్తుందో మీకైతే వివరించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఆన్లైన్లో వస్తుంది. ఫ్రెండ్స్, మనం బుక్ చేసుకుంటే డైమండ్ సెలెక్టర్ 2 మనం దీన్ని వచ్చేసి ఈ విధంగా ఆన్ చేసుకోవాలా. ఇది లైట్ పడింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సెకండ్ లైట్ పడిందంటే మనకు సెలెక్ట్ ఎన్ని పాయింట్లు వస్తుందో చున్నీకి వస్తుంది. మనం వరకు వెయిటింగ్ చేయాలి. ఈ స్టోన్స్ అయితే మీకు ఇంత ముందుకు గత వీడియో చూపించాను కదా, ఇవి మనకు ఇప్పుడు ఎన్ని పాయింట్లు వస్తున్నాయి అని మనకి ఈ డైమండ్ సెలెక్టర్ ద్వారా మనకు తెలిసిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ సెకండ్ లైట్ పడింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలా ఆన్ చేసుకోవాలి. ఇలా వచ్చిందంటే మనకు పూర్తిగా డైమండ్గా అవుతుంది. లేదంటే మనకు ఇప్పుడు డైమండ్ అంటే ఇలా మొత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తుకున్నప్పుడే మనకు అది డైమండ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇది కూడా మనకు దీనబడి వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇది ఏదైనా పట్టుకోనికి ఇట్లా డైమండ్ అయితే పట్టుకోనికి ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఇలా పట్టుకోనికే చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ స్టోన్ ఇలా ఉందో ఇలా పట్టుకోనికే ఇదైతే ఇది కూడా వస్తుంది మనకు బుక్ చేసుకుంటే. అలా మొత్తుకోయిందంటే ఫ్రెండ్స్ అది డైమండ్ మనకు అని అర్థము. ఇప్పుడైతే మనం దీన్ని రెండులో పెట్టుకొని చూడాలి ఫ్రెండ్స్. ఇది దానికైతే రెండులో పెట్టుకొని చూడాలి. ఇప్పుడు మన గత వీడియోలో మీకు వీటి గురించి వివరించాను కదా, ఈ స్టోన్స్ ఎన్ని పాయింట్లు వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చూడండి, ప్రతిదీ నేనైతే మీకు ఇప్పుడు ఈ స్టోన్ను ఎన్ని పాయింట్లు వస్తుందో మీకు దీని ద్వారా చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, దీనైతే ముందుగా మనము రెండులో కానీ మూడులో కానీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే రెండులో పెట్టాను. దీని హార్డ్నెస్ వచ్చేసి ఫ్రెండ్స్ చూసారా, దీని హార్డ్నెస్ వచ్చేసి మనకు 6 చూపిస్తుంది ఫ్రెండ్స్. దీని హార్డ్నెస్ వచ్చి 7 దాకా అవుతుంది. ఇది చూడండి, 6 నుంచి 7 దాకా అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. ప్రతి స్టోన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మన ఛానల్ ద్వారా నీకైతే వివరించబోతూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇదైతే మనకి 7 పాయింట్లు అయితే చూపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఈ స్టోన్ అయితే 7 పాయింట్లు అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు ఈ స్టోన్ అయితే నేను చూపించబోతున్నాను. చూడండి, దీన్ని మనం రెండులో పెట్టుకోవాలా. ఇలా రెండులో పెట్టుకొని చెక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ స్టోన్ వచ్చేసి మనకు 5 పాయింట్లు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టోన్ వచ్చేసి మనకు 7 దాకా అవుతుంది ఫ్రెండ్స్. దీని హార్డ్నెస్ వచ్చేసి మనకి 7. మనకు డైమండ్ కావాలంటే ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలి. మనకు డైమండ్ కావాలంటే ఇది మనకైతే 7 పాయింట్లు చూపిస్తుంది. చూడండి, చిన్నగా 4, 5 దాకా పోయింది. అదే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, దీని ఆర్డినెన్స్ ఒక్కొక్కసారి ఒక విధంగా ఉంటుంది అనమాట. ఇదైతే 6, మనకు 6 దాకా 7 దాకా చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోన్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాము ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఇది మనకు 5, 6 దాకా అవుతుంది. ఇది కూడా దీని హార్డ్నెస్ చూసేసి మనకు 6 పాయింట్లు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోను. వీటిని కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఈ స్టోన్స్ అన్నీ ఒక విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సరే, ఈ స్టోన్ అయితే మనకు చెక్ చేద్దాము. ఈ స్టోన్ కూడా మనకు ఆ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే 7 దాటింది ఫ్రెండ్స్. ఈ స్టోన్ అయితే 7 దాకా పోయింది ఫ్రెండ్స్. స్టోన్ ఒక్కటి చూడండి, ఈ స్టోన్ ఒక్కటి మనకి 7 దాకా పోయింది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ బ్లాక్ స్టోన్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ బ్లాక్ స్టోన్ అయితే చెక్ చేద్దాము. ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే మనకు 4 పాయింట్లు చూపిస్తుంది సార్. ఈ బ్లాక్ స్టోన్ అయితే మనకు 4 పాయింట్లు చూపిస్తుంది. రెండులో పెట్టుకోవాలి మనం దీన్ని. 6 దాకా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్. 7 దాకా పోతుంది. చూడండి మనకు డైమండ్ అయితే ఇట్లా రావాలా, ఇలా మొత్తుకుంటుంది అనమాట. ఇది మనం రెండులో పెట్టి చూస్తాను నేను దీన్ని. 2 పెట్టి చూసుకోవాలి ఏదైనా కానీ, 2 కానీ 3 కానీ. ఇదైతే మనకు 7 దాకా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే. చూడండి 7 దాకా వచ్చింది ఇది. ఈ స్టోన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది 5 దాకా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టోన్స్ అన్నీ ఒక విధంగా చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే 6 చూపిస్తుంది మనకు. ఈ స్టోన్స్ అన్నీ ఒకటే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీని ఆర్డినెన్స్ చూసి మనకు ఇవన్నీ మనకు 6, 7 దాకా అయితే చూపిస్తున్నాయి ఈ స్టోన్స్ అయితే. మీరు చూసినట్టయితే దీని ఆర్డినెన్స్ వచ్చేసి మనకు 6, 7 దాకా అయితే పోతుంది ఫ్రెండ్స్. ఇది మామూలు స్టోన్. ఎంత వస్తుందో చూద్దాము. ఇది కూడా సేమ్ దానంతా ఉంది ఫ్రెండ్స్. ఆర్డినెన్స్ స్టోన్ వచ్చేసి మనకు 6 చూపిస్తుంది అనమాట. దీని ఆర్డినెన్స్ 6 ఉన్నాయంటే ఇవి మనకు చాలా స్టాండర్డ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే స్టోన్స్ మనకు. కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చెక్ చేద్దాం మనం. స్టోన్స్ అన్నీ ఒకటే విధంగా ఉన్నాయి కాబట్టి మనకైతే 6 దాకా 7 దాకా అయితే చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే 6 చూపిస్తుంది మనకు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే మనకు 6 దాకా చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ స్టోన్స్ కూడా మనకు 6 చూపిస్తుంది. ఇది 5, 6 చూపిస్తుంది ఫ్రెండ్స్ స్టోను.
ఫ్రెండ్స్ ఇదైతే 5, 6 సేమ్ ఇది కూడా ఆ విధంగా చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ అన్నీ ఒక విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందువలన ఇవి 5, 6 దగ్గర 7 అయితే చూపిస్తున్నాయి మనకు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టోన్స్ అన్నీ మనకు ఒకటే విధంగా చూపిస్తున్నాయి. కొన్ని అయితే ఇదైతే 7 దాటింది, ఇదైతే కొన్ని స్టోన్స్ అయితే మనకు ఆ విధంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఈ స్టోన్స్కు క్రిస్టల్స్కు మళ్ళీ తేడా చూపిస్తాను. ఇప్పుడు అవి ఎన్ని పాయింట్లు చూపిస్తున్నాయో, ఈ స్టోన్స్ ఏ విధంగా ఎన్ని పాయింట్లు చూపిస్తున్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ స్టోన్స్ క్రిస్టల్స్కు తేనె రాళ్ళకు ఈ స్టోన్స్కి ఇప్పుడైతే మనకు ఇవి 6, 7 అయితే చూపించినాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే. ఫ్రెండ్స్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. అదే లైక్ చేసుకోవాలి, ముఖ్యంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. మీకు మరిన్ని వీడియోలు అందించగలను. ఈ స్టోన్స్ అయితే అన్ని చూసారా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క డిఫరెన్స్ ఉంటుంది. మన గత వీడియోలో అయితే ఈ స్టోన్స్ అయితే చూపించాను, కానీ ఇవి ఎన్ని పాయింట్లు వచ్చి చూపించలేదు. అందువలన మళ్ళీ తీసి చూపించడం అయితే జరిగింది. కొన్ని మన పాత వీడియోలో అయితే ఈ స్టోన్స్ అయితే చూపించాను, కానీ అవి ఎన్ని పాయింట్లు వస్తాయో చూపించలేదు. అందువలన మళ్ళీ ఇప్పుడు ఇవి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి అనేది మనం ఈ ఛానల్ ద్వారా చూపించడం జరుగుతుంది, ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్స్, ఈ తేనెరాలు ఇప్పుడు వీటికి డిఫరెంట్. ఇవి అయితే మనకు 6, 7 అయితే చూపిస్తున్నాయి. ఈ స్టోన్స్ వచ్చేసి మనకు ఇవి ఎన్ని పాయింట్లు వస్తాయి, ఈ తేనెరాలు అయితే ఎన్ని పాయింట్లు వస్తాయి అనేది మనకు చూపించబోతున్నా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వివరించబోతున్నాను చూడండి. ఈ తేనెరాలు మనకు కొంచెం దీని హార్డ్నెస్ తక్కువ ఉంటాయి. ఇవి దీనికి సమానం అనేది ఇదైతే చూపిస్తారు చూడండి. ఇవైతే బాగా మెరుస్తున్నాయి కదా క్రిస్టల్స్. ఫ్రెండ్స్ మనకు నేనే పట్టుకుని వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు అంత అనేవి జారిపోవచ్చు, తప్పదు. మనకు అత్యధికంగా కొంచెం మనం వీడియో స్టార్టింగ్ కదా, అందువలన ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇవైతే జారిపోవచ్చు. ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నా, ఇది మన ద్వారా నేను పట్టుకోవడం వలన మీకు అంతని కొద్దిగా ఇంతవరకు చూపించినట్టు చూపించలేను. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క స్టోన్ నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్ అయితే కూడా 6 దాకా చూపిస్తుంది చూడండి. మీరు బాగా నీట్గా చూసినట్టయితే క్రిస్టల్స్ కూడా ఈ స్టోన్ మాత్రం 6 అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టోన్ అయితే నేను పక్కన పెడతాను చూడండి. ఈ స్టోన్ వచ్చేసి మీకు ఈ స్టోన్ వచ్చేసి ఫ్రెండ్స్ 6 అయితే చూపిస్తుంది చూడండి. ఈ స్టోను, ఈ క్రిస్టల్స్ ఫ్రెండ్స్ మనకు బాగా తెల్ల మెరుస్తుంటాయి అన్నమాట. ఇదైతే 7 దాటుతుంది ఫ్రెండ్స్. ఈ స్టోన్ అయితే 7 దాటుతుంది చూడండి. ఈ స్టోన్ వచ్చేసి మనకు 7 దాటుతుంది ఫ్రెండ్స్. ఈ స్టోను ఫ్రెండ్స్ ఇది చూసారా 8 దాకా పోతుంది ఫ్రెండ్స్. ఇది మీరు చూసినట్టయితే ఇది మనకు 8 దాకా ఈ స్టోన్ అయితే మనకి 8 దాటింది ఫ్రెండ్స్. ఇదైతే అంటే వీటికన్నా ఇది హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది క్రిస్టల్స్. ఈ స్టోన్స్ కన్నా ఈ స్టోన్స్ మనకు హార్డ్నెస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని అయితే తక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే 6 చూపిస్తుంది, ఇంతవరకు అయితే స్టోన్ అయితే 8 చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే దీని హార్డ్నెస్ చూడండి చాలా తక్కువ ఉంది. మీకు ఎందుకు తక్కువ అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఎందుకంటే దీని నాణ్యత అనేది తక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు, ఇదిగో చూడండి, దీని నాణ్యత అనేది తక్కువ ఉంది వలన మనకు 5, 6 దాకా చూపించింది. ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే మనకు 7 అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీరు నీట్గా. ఈ స్టోన్స్ వీటికి సమానంగా అయితే చూపిస్తున్నాయి ఫ్రెండ్స్.
వీటిని క్రిస్టల్స్ అంటారు, అదేవిధంగా వీటిని స్ఫటికాలు కూడా అంటారు. ఇదైతే మనకు 5 చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టోను 6 దాకా అయితే చూపిస్తుంది. వీటిల్లో మనకు హార్డ్నెస్ వచ్చేసి ఎక్కువనే ఉంటాయి, తక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే వీటి నాణ్యతను బట్టి అట్లుంటాయి ఫ్రెండ్స్. అవి ఫ్రెండ్స్ ఈ మిగతా స్టోన్స్ ఇప్పుడు క్రిస్టల్స్లో ఈ స్టోన్స్ కూడా మనం చూద్దాము. ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు ఇది కూడా 6 చూపిస్తుంది. ఈ స్టోన్స్ కూడా మనకు 6 చూపిస్తుంది. అంటే దీని నాణ్యత మనకు బాగా నీట్గా కనపడుతుంది. చూడండి ఒకసారి మీరు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా లైక్ కూడా చేయండి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇదైతే 5 చూపిస్తుంది ఫ్రెండ్స్. దీని హార్డ్నెస్ తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ తేనెరాలను అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు వీటికి సమానం అయితే తూగింది, కానీ ఈ తేనెరాలను అయితే చూపించవు ఫ్రెండ్స్. ఇవి తేనెరాలు కాబట్టి తేనెరాలు మనకు డైమండ్ సెలెక్టర్ ద్వారా అన్ని పాయింట్లు అయితే చూపించవు. నాకు తెలిసి నేనైతే 3 అమితంగా అయితే చూపించబోతా అనుకుంటాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టెప్స్ చూపించా కదా, అయితే తేనెరాలు కాబట్టి జారిపోతాయి ఫ్రెండ్స్ ఇవి. అయితే ఫ్రెండ్స్ మనకు 4 పాయింట్లు అయితే చూపిస్తుంది. చెప్పాను కదా 4, 5 చూపిస్తుంది. చూడండి ఇవి తేనెరాలు. ఇవి నాణ్యత ఉండదు ఫ్రెండ్స్. ఇవి ఇంత హార్డ్నెస్ ఉండవు తేనెరాలకు. ఇది వచ్చేసి మనకు చూడండి, ఇది వచ్చేసి 4 దాకా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి మనకు ఈ స్టోన్ అయితే మనకు 5 పాయింట్లు చూడండి. ఇవి ఎక్కువ మనకు హార్డ్నెస్ కలిగి ఉండవు ఈ స్టోన్స్ అయితే. ఇది వచ్చేసి ఈ స్టోన్ వచ్చేసి పూర్తిగా తేనెరాయి. చూడండి ఇది ఎన్ని పాయింట్లు వస్తుందని మీకు చూపిస్తాను. ఈ తేనెరాయి వచ్చేసి 5 చూపిస్తుంది. చూడండి మీకు 5 చూపిస్తుంది. చూడండి 5, 6 దాకా పోతుంది. ఇది కూడా ఇది కొంచెం బాగా నీట్గా ఉంది కాబట్టి ఈ స్టోన్ అయితే మనకు నీట్గా కనపడుతుంది కాబట్టి ఇది మనకు 6 అయితే చూపిస్తుంది. చూడండి మనకు డైమండ్ అయితే ఫ్రెండ్స్ ఇట్లా మొత్తుకుంటుంది అనమాట. మన చేయి తగలంగానే ఇది డైమండ్ అయితే ఇలా మొత్తుకుంటుంది. ఇవేవి డైమండ్స్ కావు కాబట్టి ఈ 7, 8 దాకా పోతుంది. కొంచెం దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఇది స్టోన్ అయితే 6 చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కూడా కొంచెం నాణ్యత బాగుంది కదా. ఇంత చూడండి ఈ స్టోన్ వచ్చేసి మనకు అంత చూపించదు. చూడండి ఇది 5 పాయింట్లు చూపిస్తుంది మనకు. వీటి హార్డ్నెస్ని బట్టి మనకి చూపిస్తుండే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం చూసిన స్టోన్స్లో మనకు అన్నీ 6, 7 దాకా అయితే చూపించాయి ఎక్కువ శాతం. ఇట్లాంటి స్టోన్ ఉన్నాయి కదా, ఇట్లాంటి స్టోన్ అయితే మనకు 5 దాకా చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి మామూలుగా ఇవి పాలరాతి రాళ్ళు, తేనెరాలు అయితే కాదు ఇవి. అందువలన మనకి స్టోన్స్ అయితే 5, 6 దాకా చూపించినాయి. ఈ స్టోన్స్ అయితే మనకు 7, 8 దాకా అయితే 6 దాకా చూపించినాయి. ఈ స్టోన్ మాత్రం మనకు 7, 8 దాటింది ఫ్రెండ్స్. స్టోన్ అయితే 8 దాకా అయితే చూపించింది.
క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఈ క్రిస్టల్స్ అయితే ఈ క్రిస్టల్స్లో మనకు ఈ స్టోన్ అయితే మనకు 8 దాకా, ఇది కూడా 8 దాటింది స్టోను. మీరు ఒక్కొక్క స్టోన్ చూసినట్టయితే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇవి కొన్ని మన ఛానల్లో కొన్నిసార్లు అయితే మీకు ఈ వీడియోలు చూపించాను, కానీ ఇవి ఎన్ని పాయింట్లు వస్తాయి అయితే చూపించలేదు. ఈ స్టోన్స్ అయితే మనకు ఇప్పుడు ఈ ద్వారా ఈ డైమండ్ సెలెక్టర్ ద్వారా అయితే మనము ఎన్ని పాయింట్లు వస్తుండేది అయితే మనం చూపించడం జరుగుతుంది, ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఇప్పుడు మీకు ఈ స్టోన్స్లో ఫ్రెండ్స్ ఏ స్టోన్ అయితే మీకు బాగా నచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ స్టోన్ అయితే మీకు డైమండ్కు తగ్గట్లో ఉందనుకుంటున్నారో అది మన కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇట్లా వచ్చిందంటేనే ప్రతి స్టోన్ మీద మనకి ఇలా రావాలన్నమాట. అట్లా వచ్చింది నిజమైన డైమండ్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి మనకు ఫ్రెండ్స్ 7 అటు చూపిస్తున్నాయి కదా ఈ స్టోన్స్. మనకు ఈ విధంగా ఇలా మొత్తుకోవాలన్నమాట. డైమండ్ అయితే ఇలా మొత్తుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది డైమండ్ సెలెక్టర్ది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు దీనంబడే మనకు కావాల్సే ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఈ స్టోన్స్ ఇది వచ్చేసి మనకు ఏమైనా కానీ ఇలాంటి స్టోన్స్ పట్టుకోనికి మాత్రం ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇట్లాంటి డైమండ్స్ చిన్నవి ఉంటాయి కదా, ఇట్లాంటివి పట్టుకోనికి మనకు ఉపయోగపడతాయి. చూడండి, ఇట్లా పట్టుకొని మనం నీట్గా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఈ వెలుతురికి పెట్టినామంటే ఈ స్టోను చూడండి ఏ విధంగా మెరుస్తుందో. చూడు డైమండ్ కూడా ఈ విధంగా మెరుస్తుంది ఫ్రెండ్స్. అయితే నేను ఈ వెలుతురికి ఇది పెట్టాను కదా, డైమండ్ కూడా మనకి ఈ విధంగా మెరుస్తుంది అనమాట. మనది వీడియో స్టార్టింగ్ కదా ఫ్రెండ్స్, అందువలన మనకు కొంచెం పరికరాలు అయితే లేవు సరిగా.